సార్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? దాని గురించి ఒకసారి వివరిస్తారా? నాకు తెలిసి ఇప్పుడిప్పుడే ఏపీ మారబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏపీలో మార్పు వచ్చింది, అక్కడ ప్రజల్లో మార్పు వచ్చింది. ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గెలవడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు ప్రజలంతా. ఇంకొక 2-3 ఇయర్స్లో ఆంధ్ర అనేది మంచి డెవలప్ అవుతుంది, అమరావతి కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? ఆయనకి ఇది అది అని చెప్పాల్సిన అవసరం లేదండి. తనకు ఏది చేయాలనిపిస్తుందో ప్రజల కోసం తప్పకుండా 100% ప్రజల కోసమే చేసే వ్యక్తి ఆయన. ఆయన ఏం చేస్తుండో అనేది ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఓకే, ఇప్పుడు అలాంటి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చిన్న విమర్శ అయితే వేయడం జరిగింది ప్రకాష్ రాజు గారు. అది ఐడియా ఉందా? దాని గురించి అసలు ఆయన కరెక్టేనా మాట్లాడుతుంది? ప్రకాష్ రాజ్ గారికి సినిమాల మీద ఉన్న అవగాహన పవన్ కళ్యాణ్ మీద కూడా కొంచెం పెడితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారో ఆయనకు అర్థమైంది. సినిమాలలోకి వెళ్ళి ఏదో చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే అది ప్రజలు ఒప్పుకోరు, ఎవరు తీసుకోరు కూడా. ఆయనకి ఏంటంటే పొలిటికల్ మీద అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసే పనుల మీద కూడా అవగాహన లేక ఏదో వాగుతూ ఉంటారు. మనం పట్టించుకోవద్దు, ఆయన పైన చేసుకుంటూ వెళ్తూనే ఉంటాడు, ప్రజలకు ఏం కావాలో చేస్తూనే ఉంటాడు అంతే. ఇప్పుడు రీసెంట్గా మోడీ గారు రావడం జరిగింది. అమరావతి అది మళ్ళా బిల్డింగ్స్ కానీ ఎలా అయితే హైదరాబాద్ అయితే చేశారో దాంట్లో 30% చేస్తారని ప్రజలకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురిని ఆ స్టే మీద చూసి ఓపెనింగ్ ఇంకా రాజధాని వచ్చేస్తుంది, అది దాని గురించి చెప్పమంటే? తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే మోడీ గారు చాలాసార్లు ఆంధ్రాకు వచ్చారు, కానీ అప్పుడు ఆయన ఇవన్నీ ఏం చెప్పలేదు, అమరావతి గురించి కానీ దాని గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు బార్డర్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో కూడా వచ్చి ఆంధ్రాకు వచ్చి ఆయన అక్కడ మీటింగ్లో అటెండ్ అయ్యారు అంటే ఆంధ్రాకి మంచి రోజులు రాబోతున్నాయి అన్నట్టు కదా అర్థం. కంపల్సరీ అమరావతి తీసుకొస్తారు. మోడీ గారు చేయవలసిన మంచి కూడా ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత వయసులో కూడా చంద్రబాబు గారి గురించి మాట్లాడండి. ఆయన హీరో అండి. వన్ డైలాగ్. ఆయన హీరో. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి పొలిటికల్ లీడర్ని, ఒక మంచి సీఎంని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని ఇన్ని లాస్ అయినరు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆయనను తీసుకొచ్చుకున్నారు. వన్ ఆఫ్ ద సీఎం, మంచి వ్యక్తి. ఈ ఏజ్లో కూడా ప్రజల కోసం కష్టపడుతున్నారు. అన్ని అవమానాలు తట్టుకొని స్టేషన్కి వెళ్ళి పోలీసుల నుంచి అవమానాలు తట్టుకొని కూడా ప్రజల కోసం వచ్చి చేస్తున్నారు అనే ఒక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? పాపం లోకేష్ గారికి ఒక పప్పు అనేది ఒక పేరు పెట్టిండు, అవగాహన లేని పిచ్చి గాడిదలు పెట్టారు. కానీ లోకేష్ గారు మాట్లాడే మాటలు కానీ, ఆయన ఉన్న మంచితనం కానీ, ఒక మంచి రాజకీయ అది కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నాను అక్కడ. ఓకే, ఇప్పుడు అంటే జగన్ గారు 2.0 మళ్ళా జస్ట్ ఏముందిలే 3 సంవత్సరాల్లో మళ్ళీ మేమే వస్తాం, మా ప్రభుత్వం వస్తాం అని అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే? ఇక వాళ్ళ కళలు వాళ్ళకి అంటారండి. వస్తారు అనేది వాళ్ళ చేతిలో లేదు, ఎవరి చేతిలో, ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు వస్తారు. పొన్సరు చెప్పాను మొత్తం సీట్లు మాయే, చంద్రబాబు నాయుడు ఇంటికి జైలుకి ఏదో సంవత్సరం మాట్లాడాను. ఇప్పుడు ఎవరు పోయిన ఇంటికి, నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా చూసుకుంటే వ్యాఖ్యలు కానీ చాలా బూతులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? అసలు ప్రభుత్వం ఏమైనా ఇంకా తీసుకోవట్లేదా, వదిలేస్తుందా? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సంకనాకపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి తెలుసు అంటే ఇప్పుడు రాగానే చెయ్యాలి అంటే కష్టం. ఇన్ని రోజులు ఎంత లాస్ అయింది, ఏమైంది, అవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసుకుంటూ వచ్చి ప్రజలకు ఏం కావాలనేది కంపల్సరీ వాళ్ళు చేస్తారు. ఒక చెట్టు రాయితో కొడితేనే పండిస్తుంది. వీళ్ళకి ఎన్ని దెబ్బలు తాకినా వాళ్ళు తీసి పడిస్తారు. కానీ వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆలోచన అంతా ఏంటి అంటే ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే నా ప్రజలు బాగుంటారు, నా స్టేట్ బాగుంటుంది అనేది వాళ్ళ ఆలోచన. అజెండా కూడా అదే అంటారు. కంపల్సరీ అదే. ఓకే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఆంధ్ర మన ఇండియాలో ఒక మంచి స్థానంలో ఉంటుందని అనుకుంటున్నాను. డెవలప్మెంట్లో కానీ మంచి మంచి కంపెనీస్లు వచ్చేసి అన్ని రకాలుగా ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారు కూడా హామీ ఇచ్చారు. మెయిన్గా అక్కడ కష్టపడి పనిచేసే, ఒక కూలీలాగా పనిచేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆంధ్రాకి ఎటువంటి లోటు ఉండదు. ఒక వన్ ఆఫ్ ద స్టేట్, మంచి స్టేట్ మనం ఇండియాలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ అండి. మేడం, ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బాగున్నాయి, ఏపీ రాజకీయాలు బాగున్నాయి. అటు సైడు నరేంద్ర మోడీ గారే కానీ, ఇటు సైడు నారా చంద్రబాబు నాయుడు గారే కానీ, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారే కానీ, నారా లోకేష్ గారే కానీ రాష్ట్రంలో నాలుగు బాధ్యతలు తీసుకొని రాష్ట్ర డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు.
చాలా కష్టపడుతున్నారు. 2029 నాటికి రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఒక 70% 75% కంప్లీట్ అయిపోతుంది. 2029లో మళ్ళీ వాళ్ళే కనుక అధికారంలోకి వస్తే ఇంకక్కడ రాజధానిని ఆపేవాడు ఎవడూ లేడు. రాజధాని ఇప్పుడు ఉన్న 29 రాష్ట్రాలలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ఒక లెక్కలో ఒక లెవెల్లో ఉంటుందన్నమాట. వీటిలన్నిటిని తలదన్నే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పెడతారు. వాటిని అమల్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారు చూసుకుంటారు. వీళ్ళ ముగ్గురిని అధిష్టానమైనటువంటి మోడీ గారి ప్రభుత్వం చూసుకుంటుంది. మేడం ఇప్పుడు అంటే ప్రకాష్ రాజ్ గారు ఐడియా ఉన్నారు కదా, ఆయన ఒక చిన్న ట్వీట్ అనేది చేయడం జరిగింది. ఇలా లోకల్ ట్రైన్ అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోడీ గారు వాడుకుంటున్నారు అని, బీజేపీ వాడుకుంటుంది అనే టైప్లో మాట్లాడారు. దాని గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మోడీ గారు ఆయనను వాడుకోవడం ఏంది? మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వానికే కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే కానీ ఎన్నుముకే కానీ పునాది రాయే కానీ పవన్ కళ్యాణ్ గారు. 2024లో బీజేపీ ప్రభుత్వం రావడానికైనా టీడీపీ ప్రభుత్వం అక్కడ నిలబడటానికైనా కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వాడుకోవడం ఏంది? వాడుకోవడానికి ఆయన ఆడపిల్ల మోడీ గారు వాడుకోవడానికి, లేకపోతే నిన్న చాప ఎక్కి వాళ్ళు దిగిన ఆడపిల్ల సీలు పీసా వాడుకోవడం అనే మాట చాలా గలీజ్గా ఉంది. ప్లస్ అటువంటి వ్యాఖ్యలు చేయొద్దండి. ఇంకేమన్నా వాటికి కొత్త పదాలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. మేడం అంత అనుభవం ఉంది ఆయనకి, అన్ని సినిమాలు చేశారు, కానీ అలాంటి వ్యాఖ్యలు అసలు ఎందుకు చేశారంటారు? ఇతన్ని ఇంత ముందులా ఒకసారి ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో చేశాడు. ఈయన వస్తానంటే ఏదో చేస్తే మొత్తానికి తొక్కేశారు. సినిమాలు ఏమీ లేకుండా పక్కన పెట్టారు ఆయన 2 ఏళ్ళు. మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారిని పట్టుకొని చిరంజీవి గారు కాళ్ళు పట్టుకుంటే ఆయన మళ్ళీ రిఫర్ చేస్తే మళ్ళీ సినిమాలలో వచ్చి చేస్తున్నారు. మీకు సెకండ్ ఎండింగ్లో మీకు లైఫ్లో భిక్ష పెట్టిందే మెగా వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీని గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇవన్నీ అసలు మీకు ఎందుకండి? మీ సినిమాలేవో మీ పనేదో మీరు చూసుకొని మీ దారిలో మీరు ఉంటే బాగుంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేశారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఊరుకోవచ్చేమో, కానీ సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు. మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ ఊరుకోదు, ప్లస్ ప్రజలు కూడా ఊరుకోరు. మీకు అంతకీగా కావాలి అంటే సినిమా ఇండస్ట్రీని వదిలేసేసి మీరు కూడా ఏదైనా రాజకీయ పార్టీలో చేరి జాయిన్ అయ్యి మాట్లాడవచ్చు. పదవి ఏదైనా ఇస్తే పదవి చేసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనేంత అర్హత లేదు. మోడీ గారి గురించి మాట్లాడేంత హక్కు కూడా మీకు లేదు. ఏమి తెలుసు అని చెప్పేసి మీరు రాజకీయం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు బట్టి ఏం కష్టపడ్డ కష్టం మీకేం తెలుసు? మోడీ గారి రాజకీయ చరిత్ర ఏం తెలుసు అని చెప్పేసి మీరు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటారు అని మాట్లాడుతున్నారు. మెయిన్ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు, టీడీపీ ప్రభుత్వం కూడా 2024లో ఉండేది కాదు. అరాచకమైన ప్రభుత్వం వచ్చేది. ఎట్టా అంటే అట్టా పిచ్చగా చేసి పారేసేవాళ్ళు. హత్యలే జరిగాయో ఏం జరిగాయో తెలిసేది కాదు. లేకపోతే బ్రతకలేక ఆత్మహత్యలే చేసుకునేవాళ్ళు, పేద బిక్కి చిన్న చితక కుటుంబాలు ఎలా జరిగేదో తెలిసేది కాదు. అటువంటి జరిగేటటువంటి అరాచకాలను ఆపి ప్రజలకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకై వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని గెలిపించి వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకుంటుంటే నీకేంటాయి ఆ మధ్యలో బాధ? మన ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గురించి అలా అంటారు, అలా ఓకే. జగన్ గారు 2.2 అని చెప్పి జస్ట్ ఇంకా 3 సంవత్సరాలే ఉంది మేము వస్తాము అని అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? జరిగింది 365 రోజులే. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయరే అవుతుంది. అంత మాత్రానే 3 సంవత్సరాలలోనే నువ్వు వచ్చి అక్కడ పడబొడిచేది అక్కడ చేయగలిగేది ఏమీ లేదు. వస్తారు అనేది కళ. బహుశా వస్తే ప్రజలు సరైన సమాధానం కూడా చెబుతారు. ఈసారి ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కారు. ఒకసారి ఒక అవకాశం ఇవ్వండి అని నువ్వు యాచిమెత్తుకున్నందుకు, భిక్ష అడుక్కున్నందుకు భిక్ష వేశారు ప్రజలు నీకు. నువ్వు ప్రజలను పెట్టిన బాధలు, ప్రజలను పెట్టిన కష్టాలు చాలు. ఇంకా అది సరిపోక మళ్ళీ నిన్ను ప్రజలు ఎన్నుకొని నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా పట్టం కడతారనే ఆలోచనలతోనే నెక్స్ట్ 3 ఏళ్లలో మేము వస్తామని మాట్లాడుతున్నావా? అది కళ. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రస్తుతానికైతే భూస్థాపితం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే చెప్పిన పథకాలన్నీ హామీ చేస్తున్నాయా? చేస్తుంది. ఇప్పుడు ఈ పథకాల మీద దృష్టి కంటే కూడా ఇవి పావలా 10 రూపాయ బేరాలు. ఇవి కాదు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చేసే పని. డెవలప్మెంట్ ఫస్ట్ ఎక్కడెక్కడ 2019లో ఎక్కడి వరకు అయితే డెవలప్మెంట్ ఆగిపోయిందో అక్కడి నుంచి డెవలప్మెంట్ మళ్ళీ మొదలుపెట్టారు.
మొన్న సెకండ్కి మోడీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, వచ్చి మరి అవన్నీ చూశారు, చేశారు, చెందారు. అంటే డెవలప్మెంట్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేసే పని మీద ఉన్నారు. కానీ ఈ పథకాలది ఏముంది, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. పథకాలు ముఖ్యం కాదు ఇక్కడ. పథకాల కోసం ఆశపడి ఎదురు చూసే నిరుపేదలైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ ఆ కుటుంబాలను కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పథకాలను అమల్లో పెడితే బాగుంటుంది. ఈ పథకాల కంటే కూడా ఫస్ట్ అక్కడ రాష్ట్ర డెవలప్మెంట్. వీళ్ళు కనుక రేపు 29లో కనుక ఇంకొకసారి కనుక అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రం ఇండియన్ కంట్రీలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంగా ఉండదు. ఎన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక లెక్కలో ఒక లెవెల్లో పెడతారు చంద్రబాబు నాయుడు గారు. కనుకనే అతన్ని ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు. థ్యాంక్ యూ అండి.